అది అందుకని అపరిగ్రహ స్థైర్యే అపరిగ్రహము స్థిరత్వము చెందగా మీ దగ్గర జన్మ కథంతా సంబోధ జన్మ యొక్క కథంతా అంటే ఏ విధముగా జరిగెను అనేటువంటి దాని సంబోధ అంటే జ్ఞానం. జన్మ కథంతా సంబోధ అంటే జన్మ యొక్క కథంత అంటే కథం అభవత్ అంటే ఏ విధముగా మనకు జరిగాను. ఈ జన్మ ఎలా వచ్చింది, ఇంతకు ముందు జన్మ ఎలా వచ్చింది, మన కర్తవ్యాలు ఏం వదిలిపెట్టాం, మన సత్కర్మ దుష్కర్మల్లో ఏం ఆచరిస్తే ఇలా పుట్టాం, దేనివల్ల ఇక్కడ మన స్ట్రాంగ్ పాయింట్స్ మనకు వచ్చినాయి, దేనివల్ల ఇక్కడ మన వీక్ పాయింట్స్ లో మనం పడ్డాం, కిందటి జన్మలో ఏ తేడాలు చేస్తే ఇక్కడ ఈ వీక్ పాయింట్స్ లో పడ్డాం, ఇప్పుడు ఏవి స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అవి నీకు తెలుస్తుంది. అంతేకాక జీవరాశులన్నీ కూడా జన్మ ఎట్లు, జన్మ అంటే ఏమిటి, గర్భంలో పట్టామంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చి పడతాడు, పడ్డంటి వాడు శరీరం పెరగటం అంటే ఏమిటి, పుట్టిన తర్వాత పెరగటం జీవి పెరుగుతాడా, జీవి పెరగటం వాడు మొహం శరీరం పెరుగుతుంది. చెట్టుకి సెకండరీ థిక్కినింగ్ వచ్చినట్లే చెట్టు ఎలా పెరుగుతుంది, అలాగే మనకు వయసు వస్తే పెరిగేది ఏమిటి, శరీరం పెరుగుతుంది, తర్వాత ఇంటలెక్ట్ పెరుగుతుంది. కానీ ఆ ఇంటలెక్ట్ రాకమురుపు రియల్ మ్యాన్ ఉంటాం, అది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెరుగుతుంది చిన్నప్పుడు, ఆ పైన ఇంటలెక్ట్ పెరిగేట్టుగా అది ఆగిపోతుంది, ఎందుకంటే రొటీన్ లో పడిపోతుంది. కనుక అవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతాయి. గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పెరుగుతూ ఉన్నప్పుడు 9 మాసాలు ఎలా ఉంటుంది, పుడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, చిన్నతనంలో ఎలా ఉంటుంది, పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, లిమిటేషన్స్ ఆఫ్ ఏజ్ ఎలా ఉంటాయి, అవి తెలుసుకుంటే వాటి ప్లెజెంట్ గా ఎలా ఉంటాయి, క్రమంగా ఒక్కొక్క వయస్సులో పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, పెరిగి 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 ముసలితనం దాకా జన్మ జీవితాన్ని ఒక చక్కని పుస్తకంలాగా చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది, శరీరం వదలబోతూ ఉండగా ఎలా ఉంటుంది, వదులుతూ ఉండగా ఎలా ఉంటుంది, వదిలేక ఎలా ఉంటుంది, అంటే ఇవన్నీ చక్కగా తెలుస్తాయి అన్నాడు. ఎందుకంటే ఏ స్టెప్ లోనూ కూడా బ్యా అని కంగారు పడ్డు వీడు, డిస్టర్బ్ కాడు వీడు. డిస్టర్బ్ ఎప్పుడైతే కాడో శరీరం పోయినా వీడు ఉంటాడు. డిస్టర్బ్ ఎప్పుడైతే అయ్యాడో శరీరం పోకమురుపు ఒక వారం 10 రోజుల ముందు 1 నెల రోజుల ముందో వీడు గుడగుట్లాడుతూ కోమాలోకి వెళ్ళిపోతాడు. వీడి నోట్లో మంచినీళ్ళు లేకపోతే ఒంటేలో ఏదో పోస్తూ ఆ 10 రోజులు అలాగా కొరుస్తూ వీడు చావనా చావడు వెధం అని పెట్టుకుని కూర్చుంటారు వాడు. కానీ వీడికి ఈ స్థితి వచ్చినటువంటి వాడేమవుతాడు, వాడు చూస్తూ ఉంటాడు, అన్నీ గుర్తుంటాయి, శరీరం వదిలిపెడుతున్నామని తెలుసు, వదిలిపెట్టామని కూడా తెలుసు, వదిలే కూడా ఆ స్థితి వస్తుంది. అంతేగాక జన్మ కథంతా సంబోధ అంటే పూర్వజన్మలో కథం అంటే ఏ విధంగా జరిగినవో సంబోధ, పూర్వజన్మ జ్ఞానం కూడా వస్తుందో. అబ్బా అనుకుని ప్రాక్టీస్ చేయకూడదు, దానంతటి వస్తే వస్తుంది, ఎప్పుడో తెలిస్తే తెలుస్తాయి. కానీ మనం ఫిట్ కాకుండా పూర్వజన్మ జ్ఞానం వస్తే ఈ జన్మ జ్ఞానంతోనే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, మనకు తెలిసిన ఫ్లాట్స్ కి బీపీ వస్తుంది, ఒక్కొక్కడికి హిస్టీరియా వస్తుంది, ఒక్కొక్కడికి న్యూరోసిస్ వస్తుంది, ఒక్కొక్కడికి సైకోసోమాటిక్ పేషెంట్స్ అవుతున్నారు, ఒక్కోడు ఆ నానా అడ్డమైన గడ్డిని స్లీపింగ్ పిల్స్ అవన్నీ తింటాడు భరించలేక, ఒక్కోటి పిచ్చాసుపత్రిలో తోసేస్తున్నారు కాళ్ళు చేతులు కట్టి. ఏది ఊహజన్మలో వీడి జ్ఞాపకం ఘోరిస్తేనే అది వెనక జన్మకు కూడా బొక్కెట్టేసి అవి కూడా ఇందులో కలిపితే అకౌంట్ లో ఎట్లా ఉంటుంది. ఫిట్నెస్ రాంది రాకూడదు, ఫిట్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. వాడెవడో స్వామీజీ దగ్గరికి వెళ్ళాట అరణ్యంలో, వెళ్ళి స్వామి పూర్వజన్మ జ్ఞానం కావాలి అన్నట్టు. ఎందుకు పిక్కులాట గారు ఏదైనా శుభ్రమైనటువంటి ఏమైనా చేసుకో, అక్కర్లేని సన్నాసి విషయం నడిస్తే ఇంకొంచెం దూరం వెళ్ళేటికి వాడు సిగరెట్ కలుస్తుంది, ఈవిడే కాల్చింది, అయ్యేది ఇందుపదేగా అనిపించింది వీడికి. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇద్దరును రిక్షా ఎక్కారు, ఒకే ఏకరిక్షా. వీడు ఆ రిక్షా వెంట పరిగెట్టాడు, డొక్క చింపేస్తాను వీడు ఎవడో వేసాను. ఇంకొంత దూరం వెళ్ళాక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఇద్దరును శుభ్రంగా చెరో కోకో తాగేసేసారు. సినిమాలో వెళ్ళి డ్రెస్ సర్కిల్లో కూర్చున్నారు డబుల్ సీట్లో, వీడు ఆ వెనక సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని సినిమా మొదలెట్టాక ఓసేవ్ ఓసేవ్ అంటాడు.
అది దాదాపు ఒక గంట సేపు ఓపిక బట్టి చూసింది. తర్వాత వాడితో చెప్పింది, వీడేమిటో న్యూసెన్స్ ఫెలో, వీడు చూడండి వీడి సంగతి అని అనేటి వాడు లేచి ఏమిటిరా అన్నట్ట. ఏమిటో నా భార్యను తీసుకుని ప్యాట్ పని లాగాడు వాడు. దాంతో ఆ మంత్రం వెళ్ళిపోయింది. ఈవిడ పూర్వజన్మలో భార్య మర్చిపోయాడు, మళ్ళీ ఈ జన్మలో భార్య ఇంటి దగ్గర ఉంది. మరి వాడు పూర్వజన్మ జ్ఞానం అడిగాడు, గాడి తలకి అయిపోయాడు. వాళ్ళు ఎంపగా ఇచ్చేటప్పటికి మళ్ళీ అది పోయి మళ్ళీ జ్ఞానం వచ్చింత వైఫ్ ఏమండి ఉంటుందో ఇంటికి వచ్చాడు. సరే ఇంకో మాట వెళ్ళేట గురువు గారిది, ఎట్టా ఉందిరా పూర్వజన్మ జ్ఞానం అంటే, నాకు పొందలేదు నేను చెప్పానా అన్నట్ట. అయితే ఇంకో పని చేయండి అన్నట్టు. ఏమిటంటే థాట్ రీడింగ్ ఇవ్వండి అన్నట్టు. ఎందుకురా కదా చెమటా విషయాలు అడుగుతావు, శుభ్రమైన అడగండా అంటే అదేమిటంటే మీకు అన్ని చాలా అట్టగా ఉంటాయి సింపుల్ గాను, మీకు వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే వద్దు నాయన వద్దు కావాలన్నట్టు. సరే ఇస్తాను. ఇల్లు ఏంలే 7 రోజులు ఈ చెట్టు కింద కూర్చుని చెయ్యి, దీన్ని కర్ణపక్షి అంటారు. ఆ పైన ఆకాశంలో చెట్టు మీద పక్షి అరుస్తుంది, అరిచేటికి నీకు మైండ్లో మరొక కన్నం పడ్డట్టు అవుతుంది. అక్కడి నుంచి ఎవరు ఏది అనుకుంటూ ఉంటే మైండ్లో అని నీకు తెలుస్తాయి. అవా చేశాడు. అన్నం మానేసేయాలి, కరక్కాయ రసం దాగి చేయాలన్నాడు. కర్మగతి వాడి భగవంతుడు అన్నం ఇస్తే వాడికి ఏం కర్మ రోగం చెప్పండి. చేశాడు, అయిపోయింది, సిద్ధి పొందాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఉండగానే ఈ మధ్య ఊళ్ళో లేడు అనుకున్నా, వచ్చాడా పాడుముండా కొడుకు అనుకుందిట భార్య మైండ్లో. మామూలుగా రోజు అనుకునేదే ఆవిడ, ఇక్కడ బరువెక్కింది. సరే వెళ్ళి ఆ కూర్చున్నాడు దిగాలు పడి మంచం మీద. సరే కొడుకు వచ్చాడు, యూనివర్సిటీలో చదువుతున్నాడు. వాడు వచ్చి, నాన్నగారు ఫీజు కట్టాలి. ఎంతరా నాయన? ఇట్లా 100 రూపీస్. ఇంకా పుస్తకాలు కొనుక్కోవాలి, గేమ్స్ కట్ట, ఇవి కట్ట. ఎంత? 300 ఏదో 75 రూపాయలు. మీరు తీసుకోండి. వాడు పిచ్చి మూడో కొడుకు, నేను ఫీజులు ఇంకా కట్టక్కర్లేదు, వీడు ఉట్టి వెధవా, వీడిని ఎప్పుడు ఇలాగే చెప్పి తీసుకుంటూ ఉంటాను అనుకున్నాను. అన్ని వినపడ్డాయి వీడి. ముర్రో అంటూ రెండో కొడుకు వచ్చాడు. వచ్చి, ఏరా మిమ్మల్ని నానా అష్ట కష్టాలు పడి నేను చదివిస్తూ ఉంటే మీ అన్నయ్య చూడు ఎలా అనుకున్నాడు. అంటే నీకెట్టా తెలిసిందే అన్నట్ట. చెబుతాడా చస్తాడా? నీకు కాసేపు అయిన తర్వాత పాడు మూడా కొడక అనుకున్నట్టు వీడు, పక్షి వెధవల్లే అనుకున్నాడు. బుర్ర తిరిగిపోయింది. 3 షాట్స్కి గబ 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 గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏమొచ్చిందిరా అంటే బీపీ వచ్చింది, సర్పాసులు మాత్రలు చాలా, ఏం చేయాలంటే కూర్చోమన్నట్ట. పట్మన్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు తెలుస్తున్నాయి, తెలియటం లేదు, ఏదో ఇట్లాంటి వద్దు, ఏదో నీకు కావాలంటే వాడు ఎవరినో సర్వాంతర్యామిని స్మరించు, ఏదో ఇట్లాంటి పనులు చేసుకో, కానీ అక్కర్లేని చిమ్టా పనులు ఎందుకు అక్కర్లేని లేనిపోయి అన్నట్ట. కనుక జన్మకి అదంతా సంబోధ అంటే పూర్వజన్మ జ్ఞానం వస్తుందిట అంటే అమ్మా అనుకోకూడదు. రావాల్సిన టైం ఉంటే వస్తుంది, మనకు అవసరం అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరినో వెళ్ళి అడిగేట పాపం, దక్షిణ గిక్షిణ అక్కడ పెట్టి జ్యోతిష్కుల వారిని ఆ నాడీ గ్రంథం వాడికి వీడికంటే ఎక్కువ తెలిసిన వాడి నమ్మకం. 116 అక్కడ పెట్టి దండం పెట్టి, నేను పూర్వజన్మలో ఏమిటంటే నువ్వు పూర్వజన్మలో పందివి అన్నట్ట. అనుకో, ఎందుకు అడగాలి? తను పూర్వజన్మలో మనిషో పందో కుక్కో తన సంగతి తనే, వాడికి ఎందుకని. నాకెవడో చిన్నప్పుడు చదివించాడు నాడీ గ్రంథంలో పూర్వజన్మ ఎందుకురా దిక్కువాలండి అంటే, మొదటి నుంచి కూడా పెద్దవాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చెప్పారు, అవి పిచ్చి పుస్తకాలు ఎవడో పిచ్చి మూడో కొడుకులు రాసినవే. పూర్వజన్మలో ఏమిటంటే గొడ్లగా వస్తున్నాడు వీడు అని వచ్చేది. అయితే ఏమి కొన్ని కాదు పంది, ఇదే కొట్టింది ఏమిటి అది కాక వాడిని అడగటం ఎందుకంటే దాన్ని మనమే ఏదో ఒకటి అనుకుంటే సరిపోతుంది కదా. లేదా పూర్వజన్మలో మహారాజుని, సింపుల్ మనం అనుకుంటే సరిపోదు. వాడు గోల్డ్ స్మిత్ చెబుతాడే, వాడు ఆలివర్ గోల్డ్ స్మిత్ కూతుళ్ళు చేయి చూపించుకున్నట్టు. వాడు ఎవడో సాముద్రికుడు వస్తే ఎంత ఇచ్చావని అడిగాడు అంటే 10 రూపాయలు ఇచ్చాడు.
అంటే మన రూపాయికి సమానమైనటువంటిది ఇచ్చింది. ఏం చెప్పాడు అని అడిగితే, నువ్వు ఒక జూకును పెళ్లి చేసుకుంటావు, జమీందారు భార్య అవుతావు అని చెప్పాడు. అంటే వీడన్నట్టు నాకు పావలా ఇస్తే చక్రవర్తి భార్య అవుతావు అని చెప్పాడు తండ్రి. ఫాదరు డాక్టర్తో నవ్వుతూ అన్నాడు, ₹1 ఎందుకమ్మా దానికి, నాకు పావలా ఇస్తే చక్రవర్తి భార్య చెప్పేదాన్ని వాడిని కదా, నువ్వు ముందు నన్ను అడగద్దా ఇలాంటివి బేరాలన్నట్టు. ఆలివర్ గోల్డ్ స్మిత్ అంటే కామన్ సెన్స్ ఇన్కార్నేట్, ఇంకేమీ లేదు అక్కడ. కనుక జన్మ కథంతా సంబోధ, జన్మ యొక్క కథంతా అంటే ఎట్లు సుమా ఇది పూర్వజన్మ అనేది, ఈ జన్మెట్లు మొదలైనటువంటివన్నీ వాటి సంబోధ అంటే బోధపడుతుంది, దర్శనమిస్తుంది, విచ్చుకుంటుంది. అది ఇది యమము అని చెప్పబడేటువంటి దాంట్లో ఉన్నటువంటి వివిధాంశములు అభ్యాసం మనం చేస్తూ ఉండగా మనలో వచ్చేటువంటి రేఖలు విప్పారుట, ఆత్మ అనే పుష్పానికి రేఖలు విప్పారుట అనేటువంటిది ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో దాని గురించి చెప్పబడినటువంటి విషయములు. యమము అభ్యాసం చేస్తూ ఉండగా, అంటే మనం చేస్తుంది యమం అవునా కాదా, గుడ్డెతో చేలో పడ్డట్టు వెళ్లకు జాగ్రత్త అని చెప్పాడు. అంటే గైడ్ లైన్స్ ఇవన్నీ కూడాను. వాటి ఈజీ నీకు తెలుస్తుంది. నువ్వు పెడుతుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నీకు. అదివరకు ఒక్కొక్కప్పుడు చికాక్గా ఉండొచ్చు, బర్డెన్సంగా ఉండొచ్చు, మూడీగా ఉండొచ్చు. ఒక్కొక్కడు ఫ్రెండ్స్ని చూస్తే తందాం అనిపించవచ్చు, ఏంటి చిరాకు ఊరుగా ఇవాళ నన్ను కదిలించక తాన్నట్టుగా ఉంది అని. అవన్నీ పోతాయి. ఎప్పుడు పలకరించినా నువ్వు ఉత్సాహంగానే ఉంటావు, సరదాగానే ఉంటావు, ఈజీలోనే ఉంటావు. అంటే సిచ్యువేషన్స్ రావా, ఏమి రావు. సిచ్యువేషన్స్ మైండ్లో ఉంటాయి కానీ చుట్టూ ఉండేది మనుషులు, వస్తువులు. నువ్వు సిచ్యువేషన్స్ ఉండవు. చుట్టూ సిచ్యువేషన్స్ ఏమిటి? సిచ్యువేషన్స్ అంటే ఏమిటండి? సిచ్యువేషన్స్ ఎక్కడ ఉంటాయి? మెంటల్ డిజీజెస్, మెంటల్ సిమ్టమ్స్. చాలా హారిబుల్ సిచ్యువేషన్ అండి. అంటే తెచ్చుకుంటే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది సిచ్యువేషను? ఏమిటంటే వాడు రోడ్డు మీద ఉంటా అన్నాడు సాయంత్రం 5ంటికి, 1,00,000 మంది ఎడుతున్నారు, వాడు ఉంటాం లేక అంటున్నాడా? వీడిదంతా అన్నట్టంటే సిచ్యువేషన్ వీడు తెచ్చుకున్నాడు, అంతేగాని వాడు కాదు కారణం. కనుక లైఫ్ లో మంచి సిచ్యువేషన్స్ కానీ చెడ్డ సిచ్యువేషన్స్ కానీ ఆబ్జెక్టివ్ గా ఉండవని తెలుసుకోండి. యోగాభ్యాసం చేసేవాళ్ళు ఏముంటాయి ఆబ్జెక్టివ్ గా? మనుష్యులు, పర్సన్స్ ఉంటారు. తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, సామగ్రి ఉంటుంది. సిచ్యువేషన్స్ మనం మెంటల్ గా కుకప్ చేసుకుంటున్నాం, జాగ్రత్త. అందుకని వీడికి సిచ్యువేషన్స్ ఉండవు. ఈ యమము అనేటువంటిది అభ్యాసం చేసినటువంటి వాడికి సిచ్యువేషన్స్ ఉండవు గనక జీవితం అంతా చక్కగా గేమ్ లాగే ఉంటుంది. అభ్యంతరం లేదు అండి. 24 గంటల్లో వాడిని ఎప్పుడు కదిలించినా, ఎప్పుడు పలకరించినా సరే వాడికి రాంగ్ మూడ్స్ ఉండవు. యూ కెన్ నెవర్ రబ్ హిమ్ ఆన్ ది రాంగ్ సైడ్. అంటే ఆల్ పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాడికి వాడిని ఎన్నడూ కూడా మీరు వాడి చేత అవాకులు చవాకులు వాగించలేరు మీరు, ఏం చేసి కూడా. అది వస్తుంది. ఇది దీనికి సంబంధించింది. మళ్ళా మనం సోమవారం నాడు దీనికి కంటిన్యూషన్ చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అపరిగ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. అపరిగ్రహం స్థిరత్వం చెందినట్లయితే జన్మ కథంతా సంబోధము వస్తుందని చెప్పారు. అనగా జన్మ యొక్క కథంతా అంటే ఏ విధముగా జరిగేను ఇదంతా అనేటువంటి సంబోధము అంటే జ్ఞానం కలుగుతుంది. అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. అంటే ఈ జీవరాశులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉద్భవించి వస్తున్నాయి, ఉద్భవించినవి ఎలా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నవి, మళ్ళీ యత్ప్రయంతి అభిసంవిశంతి ఇది ఎక్కడికి మళ్ళీ ప్రవేశిస్తున్నాయి, ఎందులోకి లీనం అవుతున్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానం తార్కికంగా గాని శాస్త్రరూఢంగా గాని ఒకడికోడి చెబితే అందేటువంటిది విషయం కాదు, అందుతుంది సొంతంగా అన్నాడు. ఎవరైతే అపరిగ్రహం అనేటువంటిది అభ్యాసం చేస్తాడో తన జన్మల గురించి తెలియటమే కాకుండా అసలు సృష్టి యొక్క, జీవరాశుల యొక్క జన్మ కథనము అనేటువంటిది సమస్తం కూడా తెలుస్తుంది అన్నాడు. తర్వాత
40వ సూత్రం. తర్వాత శౌచము అనేటువంటి దాని గురించి చెబుతున్నాడు. అంటే యమము నియమము వీటిలలో చెప్పినటువంటి అంగములు అన్ని వాటిని గురించి చెబుతున్నాడు. 40వ సూత్రంలో నియమములలో ఒకటి శౌచము, సంతోషము మొదలైనవి చెప్పాడు కదా. ఇక్కడ శౌచం చెబుతున్నాడు. యమం అయిపోయింది నియమం. ఇది 40వ సూత్రం. శౌచము నందు స్థిరత్వం చెందటం వల్ల ఏం జరుగుతుంది? శౌచాత్ స్వాంగ జుగుప్సాపరై రసంసర్గ. శౌచాత్ అంటే శౌచము వలన, అంటే శౌచమునందు ఈ పై చెప్పినట్లుగానే స్థిరత్వము చెందుట వలన సాధకుడు శౌచం అనేటువంటి దాంట్లో స్టెబిలిటీ రావటం వలన స్వ అంగ జుగుప్సాపరై. స్వ ప్లస్ అంగ అంటే తమ శరీరములను, జుగుప్స అంటే అసహ్యకరముగా ఏహ్యకరముగా చేసుకునేవారు. పరై అంటే వారి చేత, అట్లాంటి వారి చేత అంటే వారితో అని తెలుగులో చెప్పుకుంటే. అసంసర్గ సంసర్గము లేకుండా సంభవించను. అంటే ఏమిటి? యమమున చెప్పబడినటువంటి అహింసా సత్యాస్తేయాదులు అయిపోయిన తర్వాత నియమమునందు చెప్పబడిన మొట్టమొదటిది అయినటువంటి శౌచమునందు మీరు స్థిరత్వం చెందినట్లయితే తమ శరీరాన్ని జుగుప్సితంగా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. జుగుప్సితం అంటే ఏంటి? ఏష్యం, అసహ్యించుకుంటాం అనమాట. అంటే పక్కన ఇంకోటి కూర్చుంటానికి వీలు లేకుండా ఉంటుంది ఒక్కోటి శరీరం. ఒక్కోటి శరీరం శవం కంపు కొడుతూ ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక సుగంధ ద్రవ్యములు అవన్నీ పూసుకుంటూ ఉంటుంది. అలాగే ఒక్కోడికి మాట్లాడుతూ ఉంటే నోరు చాలా దుర్వాసన కొడుతూ ఉంటుంది. ఎదుటివాడు మొహం పెట్టి మాట్లాడతాడు వాడు. ఇవన్నీ దేని కారణంగా వస్తున్నాయి? చేసినటువంటి పూర్వకర్మ స్వరూపమగు ఆహార పానీయ విహారాదుల చేత. అంటే మనం ఏ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉన్నామో ఆ ఇష్టపడుతున్న మనస్సు కారణం చేత మానసిక అశౌచం వస్తుంది. అలాగే ఏ పానీయాన్ని తాగటానికి మానసికంగా ఇష్టపడుతున్నామో దాని చేత మానసిక అశౌచం వస్తుంది. అలాగే ఏ రకమైనటువంటి సుఖాలని శరీరంతో మనం, అంటే కూడనివి సుఖాలే కూడవని కాదు, కూడనటువంటి సుఖాలు, కూడని విధము, కూడని క్రమము మొదలైనటువంటివి పొందినప్పుడు, పొందటానికి ఇచ్చపడినప్పుడు మనస్సు అశౌచం చెందుతుంది, పొందినప్పుడు శరీరం అశౌచం చెందుతుంది. రెండు రకాలు అశౌచములు. మనస్సులో అలాంటి కుతూహలం లేకుండా ఏ బలాత్కారం మీదనో శరీరంతో చేసినప్పుడు కేవలం శరీర అశౌచత్వం ఒకటే వచ్చి మళ్ళీ వెంటనే తొలగిపోతుంది, కానీ వాడికి అశౌచం మిగలదు, మానసికంగా ఉండదు కనుక. ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని తెలియకుండా బలవంతాన కోడి పిల్ల తినిపించారు ఫారెన్ లో, మీరు చదివి ఉంటారు. తిన్న తర్వాత ఆయనకి సందేహం వేసింది, తెలిసింది. తర్వాత ఆయన తెల్లవారులు కూడాను అది జీర్ణమై పూర్తి అయ్యే వరకు కూడా లోపల ఆ కోడిపిల్ల యొక్క భావములన్నీ కూడాను మనస్సులో ఇలాగా తిరుగుతూ ఉండిపోయినాయి. మై ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ట్రూత్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఆత్మకథ యందు ఈ ఘట్టం మీరు చదవవచ్చు. అయితే ఆయనకి ఈషన్ మాత్రం అది అంటినదా? ఎంచేత అది తిందామనేటువంటి కుతూహలం మనస్సుకు ఉంటే తినకపోయినా అంటుతుంది. చూసారా, నాబోటిగాడు నీరసంగా ఉంది, కోడిగుడ్డు తాగుదాం, ఏ డాక్టర్ చెబుతాడా అని ఉంటుంది అనుకో. ఒకవేళ ఏ డాక్టర్ చెప్పకపోయినా, ఒకవేళ తాగటానికి అవకాశం లేకపోయినా కోడిగుడ్డు తాలూకు మానసికమైనటువంటి అశౌచం తప్పకుండా అంటుతుంది. పక్కన కూర్చున్నటువంటి యోగాభ్యాసం చేస్తున్నవాడు, ఏమంటే తమరు కోడిగుడ్డు తాగుదాం ఈ మధ్య అనుకుంటున్నారా అని అడుగుతాడు.
భౌతికమైన కోడిగుడ్డుతో ఏమీ సంబంధం లేదు. అంటే కోడిగుడ్డు తాగితే తప్ప ఏమీ తప్పు లేదు. కానీ యోగాభ్యాసం కావలసిన వాళ్ళకి వీడు చెబుతున్నాడు. కానీ ఇక్కడ ఇవేవి తప్పులు అనేటువంటి విషయం చెప్పటం లేదు నాయన. యోగాభ్యాసం కావాలంటే ఇది పద్ధతి. వ్యాపారం చేయాలంటే నీ డబ్బులు ఇలా చూసుకోవాలి. వ్యవసాయం చేయాలంటే నీ ఎడ్లని గొడ్లని ఇలా చూసుకోవాలి, పొలాన్ని అని ప్రతిదానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అలాగే యోగాభ్యాసానికి ఒక పద్ధతి ఉన్నది. యోగాభ్యాసం కావాలంటే ఇవి తినకూడదని చెప్పాడు గనక శౌచం అభ్యాసించడం వల్ల అంటే ఇక్కడ ఎన్ని శౌచాలు తెలుస్తున్నాయి? 2 రకములైనటువంటి మానసిక శౌచము, శారీరక లేక భౌతిక శౌచము. శరీరం ఎలా ఉంటే ఏమండి, లోపల మనస్సు పవిత్రంగా ఉండాలి కానీ అని మెటవేదాంతం చెప్పేటువంటి డాబులు కొట్టేటువంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం. అది ఉట్టి శుద్ధాబద్ధం. ఎందుకంటే మానసిక శౌచం లేనటువంటి వాడికి భౌతిక శౌచం అనేటువంటిది అక్షరాల ఆ ప్రకారం నడిచినా శౌచం ఉండదు. మనం చూస్తాం, తెల్లవారులేస్తే ఎన్నో హత్యలు, దురంతాలు, అన్యాయాలు చేస్తున్నటువంటి వాళ్లలో, రాజకీయ నాయకులు మొదలైనటువంటి వాళ్లలో భౌతిక శౌచం 24 గంటలు తళతళతళ మెలమెలమెల మెరిసిపోయేటట్లుగా ప్రతి 10 నిమిషాలకి స్నానం చేసేవాళ్లు, ప్రతి 5 నిమిషాలకి మొహంతో రుద్దుకునేవాళ్లు, సబ్బుతో ప్రతి 3 నిమిషాలకి మొహానికి టాల్కం పౌడర్ కొట్టుకునేటువంటి వాళ్ళు, ఈ సంకలలో కూడానేమో స్ప్రే కొట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటాం. అంటే 24 గంటల్లో ఆ 4-5 గంటలకు ఒక్కో మూట గడ్డం చేసుకునేవాళ్ళు ఎక్కడన్నా కొద్దిగా ఇక్కడ తగిలితే ఇట్లాంటి వాళ్ళని చూస్తాం. వాళ్ళు చొక్కా పొద్దున వేస్తే మధ్యాహ్నం తీసి మళ్ళీ ఇంకోటి వేస్తారు, ఆ చొక్కా ఉంచరు. అంత మాత్రాన భౌతిక శౌచం ఉన్నదే? భౌతిక శౌచం లేదు. భౌతిక శౌచం ఎక్కడ ఉంటుంది? మానసిక శౌచం అనేది స్థిరపడ్డ తర్వాత భౌతిక శౌచం ఉంటుంది. అయితే భౌతిక శౌచాన్ని లెక్క చేయకుండా మానసిక శౌచం కూడా ఉన్నది అంటే సత్యం కాదు. ఎప్పుడైతే మానసిక శౌచం ఉన్నదో తప్పకుండా అక్కడ భౌతిక శౌచం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కాదన్నా కూడా ఒక కన్ను పొడుచుకున్నట్లే లెక్క. శరీరం ఎలా ఉంటే ఏమండి, లోపల బ్రహ్మజ్ఞానం ఉండాలి కానీ అంటే ఉండదు. అది మనం బ్రహ్మజ్ఞానం అని పిలుస్తాం కానీ అది గడిదిగుడ్డు అనమాట. ఎట్లా ఉంటుంది? పాత్ర ఎలా ఉంటే ఏమండి, కిలం పడితే ఏమండి, ఆ తాగేది పాయసం అవ్వాలి కానంటే పేగుల్లోంచి డోక్కుంటాం. పాతది రాగి పాత్ర, దాని నిండా కిలం పట్టింది. పాయసం బానే అయి ఉండారు కదండి, బానే ఉండారు. ఏలక్కాయలు వేశారా? వేశారు. పచ్చకర్పూరం వేశారా? వేశారు. కుంకపు. ఇంకా పాత్ర ఎలా ఉంటాయేమంటే పోయండి అంటే తాగితే హోక్రమని డోకుతాడు. పేగుల్లోంచి అడుగు నుంచి నిర్ణయించి తిన్నది కూడా యువతలకు వచ్చేస్తుంది. కనుక పాత్రకు శౌచం లేనప్పుడు లోపలికి శౌచం ఉంటుందంటే జూటా కబుర్లు. లోపల శౌచం లేనప్పుడు బయట శౌచం అనేటువంటిది అబద్ధం కబుర్లు, ఈ రెండును. కనుక శౌచం అంటే చాలా ఖరీదైనది అక్కర్లేదు, డాంభికమైనటువంటి విషయం అక్కర్లేదు. అంటే పాము జిలుగు పొరల్లాగా ఉన్నటువంటి చొక్కా పంచ శౌచంతో సంబంధించలేదు. మొతగ్గా ఉన్నటువంటి ఖద్దరు కట్టుకున్న వెనకటి రోజుల్లో పాపం గాంధీ గారిని అనుసరించేవాళ్ళు ఖద్దరు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గాంధీ గారు వస్తేనే తెగేస్తాం ఆయన. ఎందుకంటే ఆయన రోడ్ల మీదకి వచ్చి మద్యపాన నిషేధం మీద మాట్లాడితే మెడకాయ వేసి నరకం. ఇప్పుడు గాంధీ గారు తెలియక మనం పిచ్చిమూడ గుడుగులుగా ఉన్నప్పుడు వచ్చి చెప్పాడు కనుక విన్నాం, కానీ లేకపోతే ఇప్పుడు వింటామో పెడతాం ఏమండి. కనుక శౌచం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. మానసిక శౌచము, భౌతిక శౌచము స్థిరత్వం చెందినవారు. అంటే శౌచం అంటే వస్త్రం ఉదిగినది కట్టుకునే తీరవలేను, స్నానం తప్పనిసరిగా చేసియే తీరవలేను, తర్వాత గడ్డము మీసములు గోళ్లు క్లుప్తముగా తీసియే వేయవలను. మనువు చెప్పినటువంటి విషయాలు. మనువు అనేటువంటి ఋషికి కూడా గడ్డాలు మీసాలు పెడతారు సినిమాల్లో. వాళ్ళు సన్నాసి ఋషులు, సినిమాలో ఉన్న ఋషులు, కానీ మనకు ఈ గ్రంథములు ఇచ్చినటువంటి ఋషులు కాదు. గ్రంథములు ఇచ్చిన ఋషుల పుస్తకాలు మనం చదువుకోవాలి, కానీ సినిమా విధవలు మనకు స్టాండర్డ్ కాదు. ఆ ఋషులకి జాగ్రత్తగా తీసుకోవాలి.
ఇంకా పెద్ద విషయం చెప్పడానికి ఇంకా పెద్ద మీసాలు పెద్ద గడ్డాలంటే ఇప్పుడు మంచులు తాగినా కూడా బొచ్చు మించి తాగుతాడు అన్నట్టుగా పెడతాను. ఋషులు ఎప్పుడు అట్టా ఉండరు. గడ్డం తీసేసి మీసం తీసేసి ఎప్పటికప్పుడు గోళ్లు పెంచకుండా క్లుప్తకే జనక శ్మశ్రు దాంత శుక్లాంబర శుచి, అది ఏ పూటకు ఆ పూట ఉతికినటువంటి బట్ట కట్టుకుని నీ ఇష్టం ఏ రంగులో ఉండని, అలసటిది కానీ ముతకది కానీ నీకు ఉన్నటువంటి బట్ట కట్టుకో. అంతేగాని దీనికోసం అని చెప్పి బట్టలు స్టాండర్డ్ పెంచబోకు. యోగాభ్యాసం కోసం అది యూస్ఫుల్ థింగ్స్ కావాలి కానీ కాస్ట్లీ థింగ్స్ కావాలి అక్కర్లేదు. ఇక్కడ కాస్ట్లీ థింగ్స్ కావాల్సినటువంటి వాడు పిచ్చివాడు, అయోమయం ఉండకూడదును. యూస్ఫుల్ థింగ్స్ కావాల్సినటువంటి వాడు యోగాభ్యాసానికి పనికొచ్చేటువంటి వాడు. కనుక వినియోగమునకు కావలసినటువంటి వస్తువులా, కావలసిన విలువైనటువంటి వస్తువులా? యోగాభ్యాసం ప్రకారం విలువైన వస్తువులు కోరువాడు పిచ్చిముండ కొడుకు మూర్ఖుడు. వినియోగమునకు కావలసిన వస్తువులు కోరువాడు యోగాభ్యాసానికి ఆనాటికి దగ్గరికి వస్తాడు. ఇది తెలియాలి. మామూలుగా ప్రపంచంలో మనకేమనిపిస్తుంది, విలువైన వస్తువులు ఉండటం మంచిదండి అంటే బుర్ర తలకిందులుగా ఉంటుంది. సామాన్యంగా కామన్ సెన్స్ వాడాం. విలువైన వస్తువులు ఏమిటి, ఏం చేసుకుంటారు? ఇదేదో అక్కడ పెట్టారు. ఎంతండి? $1600. ఏమిటిది, ఎందుకు అంత ఖరీదు అంటే మొఘల్ సామ్రాజ్యం ఉంటూ ఉండగా మహమ్మద్ షా బల్లమి పెట్టుకున్నాడు. ఇది కొని పెట్టుకున్నాం. ఇలాంటి డొక్కు వ్యవహారాలు చేసేవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ఇదేవాడు చెప్పు. బనీను కొనుక్కుంటే బజార్లో కొనుక్కుంటే 3 నెలలు వస్తుంది, దయాల్ బాగులో కొనుక్కుంటే 8 నెలలు వస్తుంది. అంటే దయాల్ బాగులో కొనుక్కునేవాడు యోగాభ్యాసానికి పనికొస్తాడు. అది లెక్క. ఎందుకంటే బజార్లో కొనుక్కుంటే 3 నెలలు రాకపోతే వాడు బజార్లో వ్యాపారం అమ్మలేడు. అంటే మళ్ళీ 3 నెలల్లో ప్రతి అడ్డమైనటువంటి వాడు బనీలు వాడి దగ్గర కొనుక్కుంటేనే వాడి కంపెనీ నడుస్తుంది. ఎందుకంటే వాడికి పెట్టాలి, వీడికి పెట్టాలి, ట్యాక్సేషన్ వాడికి పెట్టాలి, వచ్చేటువంటి పోయేటువంటి గ్రామ దేవతలందరికీ పెట్టాలి, నగర దేవతలందరికీ పెట్టాలి, బనీళ్లు మామూళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ పోను. మరి వాడు బతకాలంటే ఏం చేయాలి? 3 నెలల కంటే బనీళ్ళు ఉండేట్టుగా అమ్మితే వాడు మట్టం అయిపోతాడు. అంతే కదా. వాడు బిజినెస్ ప్రకారం వాడు అమ్ముతాడు. కాదు, ఏ దయాల్ బాగు లాంటిదో కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 15,000 మందో 20,000 మందో జనం ఉంటే వాళ్ళ సదుపాయం కోసం తయారు చేస్తూ వాళ్లతో పాటు కొనుక్కునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు. ఇంకో రూపాయి ఎక్కువ ఖరీదు ఉంటుంది. అలా ఉంటాయి అన్నమాట తేడా. అంటే విలువైన వస్తువులు కావాలనా లేక వినియోగకరమైన వస్తువులు కావాలనా? వినియోగకరమైన వస్తువులు కావాలనేవాడు కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడు, యోగాభ్యాసానికి పనికొచ్చేవాడు. విలువైనటువంటి వస్తువులు కావాలనేటువంటి వాడు, తెలివి అతి ఎక్కువగా ఉన్నటువంటి వాడు పిచ్చిముండ కొడుకు. అంటే అప్లికేషన్ తెలియనటువంటి వాడు. తెలివి కాదు సుఖానికి కావాల్సింది జీవితంలో. అందుకని యోగాభ్యాసంలో కావాల్సినటువంటిది తెలివి కానే కాదు, ఇది తెలుసుకోవాలి. తెలివి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంత సుఖపడుతున్నారో మనం చూస్తే తెలుస్తుంది. యోగాభ్యాసం మీకు చిత్తవృత్తి నిరోధం చేయడానికి సుఖానుభవం కోసం ఇస్తుంది కానీ తెలివి కోసం కాదు. అందుకని మానసిక భౌతిక శౌచం, శుచిత్వం ఎప్పుడైతే కలుగుతుందో, అంటే సహజంగా అశుచి అయినటువంటి వస్తువు మీరు వేసుకోరు, మనస్సు సహజంగా అశుచి ఉండదు. ఇది ఇందులో స్వాంగ జుగుప్సాపరులు అన్నమాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వ అంగ అంటే తమ శరీరము, జుగుప్స అంటే ఏష్యకరంగా, అంటే కంపు కొట్టేటట్లు, చీము వాసన, నెత్రు వాసన, స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నప్పుడు ఏబిసి అని ఒక బ్యాచ్ని మేము పేరు పెట్టాము. అంటే యాంటీ బాత్ క్యాంపెయిన్ అని. హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, వాడి రూమ్మేట్ గోడ మీద పెన్సిల్తో టిక్కులు పెట్టాడు. 5 6 ఉన్నాయి. ఏమిటంటే ఈ టర్మ్ లో మా రూమ్మేట్ స్నానం చేసినటువంటి టిక్కులు పెట్టానన్నాడు. టర్మ్ మొత్తం మీద 5 6 మాటలు స్నానం చేశాడు. మరి పక్కన వాడు కూర్చుంటే, చెప్పుల షాప్ వెనక తోళ్లు నానబెట్టిన చోట కూర్చుంటే ఏ వాసన వేస్తుందో ఆ వాసన వేస్తుందో లేదా వాడు ఊళ్ళు తప్పకుండా వేస్తుంది. కావలసింది అది కానీ మడి కాదు. కావలసింది ఏమిటి? శౌచం, సదాచారం. మడి అనే పేరుతో మన బట్ట ఇంకోటి ముట్టుకోకుండా ఉంటాం, అది లెక్క కాదు.
అలాంటి వాడు ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది తర్వాత ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆహారాది విషయంలో కూడా అశౌచం. ఇలా ఇక్కడి నుంచి పడుతూ కారుతూ ఉంటే భోజనం చేసేవాళ్ళు ఉంటారు, నోటి నిండా పూసుకుని భోంచేసేవాళ్ళు ఉంటారు, ఇలా తీసుకుని ఇలా భోంచేసేవాళ్ళు ఉంటారు. సరే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి అన్నాడు కాస్త. తర్వాత ఇటుపక్క